ఆ పార్లమెంట్ సీటుకు బీఆర్ఎస్ లో అంత డిమాండ్ ఎందుకు? పార్టీ అధికారంలో లేకున్నా ఆ సీటుకు క్రేజ్ తగ్గకపోవడానికి రీజన్ ఏంటి? టికెట్ వస్తే చాలు గెలిచేస్తామని లెక్కలేసుకుంటున్న నేతలెవరు? వారి కాన్ఫిడెన్స్ కు కారణం ఏంటి? ఇంతకీ ఎక్కడ ఆ పార్లమెంట్ సీట్? దాని వెనుకున్న కథ ఏంటి? మెదక్ లోక్సభ స్థానం 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ప్రతిసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతూ వచ్చింది. ఎంపీగా పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశముందని బీఆర్ఎస్ భావించే సీట్లలో మెదక్ ఒకటి. దీంతో ఈసారి కూడా ఈ సీటు హాట్ కేక్లా మారిందట. మెదక్ ఎంపీ టికెట్ తెచ్చుకోగలిగితే చాలు సగం గెలిచినట్టేనని లెక్కలేసుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు. దీంతో మెదక్ గులాబీ టికెట్ కోసం పోటీ పెరిగిందంటున్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. సిద్దిపేటలో 83,000, గజ్వేల్లో 45,000, దుబ్బాకలో 53,000 మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ కు. ఈ లెక్కలే ఇప్పుడు గులాబీ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఆశ రేపుతున్నాయట. అయితే వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ సీటు ఖాళీ అవడంతో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగిపోతోందట. పార్టీ టికెట్ కోసం కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట ఆశావహులు. మొదట్లో మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత పేరు కూడా వినిపించింది. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ భూ నిర్వాసితులు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆయనపై వ్యతిరేకతతో ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఆయన పోటీ చేస్తే పార్టీకే నష్టమని భావిస్తోందట బీఆర్ఎస్. దీంతో ఇప్పుడు మెదక్ గులాబీ సీటు కోసం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ పోటీ పడుతున్నారట. ఎవరికి వారు తమ అనుచరులతో మనకే టికెట్ అంటున్నట్టు తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ బాధ్యతలు చూసుకున్నారు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, అప్పుడు గజ్వేల్ సీటు ప్రతాప్ రెడ్డికేనని ప్రచారం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండటంతో ఒంటేరుని మెదక్ ఎంపీగా పోటీ చేయిస్తారు అన్న ప్రచారం ఉంది. ఇక గాలి అనిల్ కుమార్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరారు. గతంలో ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి సొంత గూటికి చేరుకుని ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా పోటీ చేసిన అనుభవం తనకు ఉందని, అలాగే తనకి టికెట్ ఇస్తే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపిచ్చినట్టు ఉంటుందని తన అనుచరులతో చెబుతున్నారట. ఇక మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారట. ఇలా ఎవరికి వారు టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు తెలిసిందే. మరి ముగ్గురిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముగ్గురిలో ఎవరినైనా బరిలోకి దించి మిగతా వారిని బుజ్జగిస్తుందా, లేదా ముగ్గురిని కాదని కొత్త నేత లైన్లోకి వస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.